హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణు ఎక్స్ప్లోర్. టుడే మనం మిరాయి ట్రైలర్ చూద్దాం. తేజ సజ్జా హీరో, కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్. 12 సెప్టెంబర్ వస్తుంది మూవీ. చూద్దాం ట్రైలర్ ఎలా ఉంటుందో. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. జైత్రయ. భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. ట్రైలర్ మాత్రం మస్తుంది భయ్య, చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్లో తీసిన మూవీ తేజ సజ్జా హనుమాన్, సెకండ్ మూవీ కూడా ఒక డివోషనల్ ట్రీట్లో వస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ చూస్తుంటే కొంచెం 9 books టైప్ ఉంది, బట్ ఇదైతే కొంచెం హిస్టారికల్ టైప్ మూవీ. సో ఈ 9 books కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. 9 books అవి కానీ విలన్కి దొరికితే ప్రపంచం ఇంకా వాడి చేతిలోకి వెళ్తుందని అర్థం. సో దాన్ని అంటే హీరో ఇప్పుడు ఆ 9 booksని ఆల్మోస్ట్ ఒక 3 books 4 books దాకా విలన్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ అతనికి సగం శక్తి వచ్చేసినట్టుంది మూవీలో చూస్తుంటే, ట్రైలర్లో చూస్తుంటే. సో నెక్స్ట్ తేజ సజ్జా వచ్చి, అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం అయితే తేజ సజ్జా వచ్చి అప్పుడు ఉన్న లాస్ట్ బుక్ ఏది ఉందో దాన్ని అతనికి అందకుండా చేయడానికే చూస్తాడు అనుకుంటా. సో ఆయన దగ్గర శక్తులు ఉండవు కాబట్టి ఈ మిరాయి కోసం వెళ్తాడు. ఎలాగో శ్రీరాముడు కూడా కనెక్ట్ చేసేసారు లాస్ట్కి. ఎలా చూపిస్తారో చూడాలి. లాస్ట్లో హనుమాన్ని చూపించినట్టు దీంట్లో ఇప్పుడు శ్రీరాముడు. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బీజిఎం మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ గౌరా హరి. లాంగ్వేజెస్లో వస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో మూవీ. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది.